కాబట్టి అందరూ కూడా ఈ యొక్క భాషింగాలు కానివ్వండి, స్వామివారికి కట్టేటువంటి కంకణాలు కానివ్వండి నమస్కారం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రైతులు జల్ది దొరుకుతుంటారు. దొరకక ముందే అయిపోయింది దిగేటప్పుడు మాట్లాడు పిల్లలాడికెళ్ళి మధ్యలో పట్టుకోండి. కూడా స్వామివారికి పఠించడం జరుగుతుంది కాబట్టి ఓపికగా అందరూ కూడా శ్రద్ధగా వింటూ భజంత్రీలు దయచేసి అందరికీ లక్ష్మీ కౌసల్య నిజగర్భ సంభవపదే జన్మనా సాధారణే జాతస్త్రీ రఘునాయకస్య జననం జయాది వైదేహి వదనాదినాశన మంగళం వదోవరాభ్యాం వరదా
सिद्धिरस्तु मनोवांछाफल सिद्धिरस्तु इष्टकाम्यार्थ सिद्धिरस्तु विजयोस्तु दिग्विजयोस्तु। మాట ఇంపార్టెంట్, మనమే నిలబడాలి. ఇది కూడా మేమేమంటున్నాము, మళ్ళీ ఒక్కసారి కాలని ఇప్పుడు లేపుతున్నాడు, పడితే చూడు. ఈ సందర్భంగా ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. సరిగిరి నర సరిగిరి మత్సరి మాగిరి మానర సరిగిరి మత్సరి మధ్యరి మన్నర సరిగిరి మధ్యోదాయక్ష జడబడనియ జడబడ మధ్యడ మత్పడ మన్య జడబడ మధ్యోదాయక్ష త్రంబక త్రిపురయ పూర్ణమాయ యోన్నదాదు పూర్ణమాంజామరచితిరస్తు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. శీఘ్రమేవ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సంపూర్ణ సిద్ధిరస్తు. సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి శ్రీరాములు సీత భక్తులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు పవిత్రమైన రోజు. శ్రీరాముడు మనందరికీ కూడా దిశ దశ, ఒక కుటుంబం ఏ విధంగా పరిపక్వత చెందాలి, ఆ యొక్క దైవ చింతన అలవర్చుకోవాలి. మనం అందరం కలిసి ఒక చక్కటి మార్గంలో నడిస్తే మాట, నిజం, ధర్మం, న్యాయం మీద నడవడానికి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆదర్శంగా తీసుకొని ఈ ప్రపంచ లోక కళ్యాణం అంటే
కలియుగంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆచరణ వారి యొక్క దిశను మనం అందరం కూడా అలవర్చుకుంటే మన భవిష్యత్తులో మన కుటుంబాల కానీ మన పిల్లల కానీ ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులు కానీ రావు. కాబట్టి మంచి మార్గాన్ని అలవర్చుకోవాలి. ఈ యొక్క దైవ చింతన కార్యక్రమం కూడా అలవర్చుకోవాలి. కాబట్టి మా మాధవ్ గారు కూడా ఎంత నిశ్చితంగా సమర్థుడు నిజాయితీ గల వ్యక్తి కాబట్టి అతనికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఆ శ్రీరామచంద్రుడు కూడా మీ అందరికీ ఆశీర్వాదం ఉంటుంది తప్పకుండా నేను కోరుకుంటా ఉన్నా. మరి 9వ వార్డు అన్ని సుఖ సంతోషాలతోని ఆయన ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆ భగవంత్ స్మరణతోని ఆ భగవంతుడి కృపకి దగ్గర కావాలని చెప్పి కూడా మీ అందరితో ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆశీర్వచనం పాల్గొ తీసుకుని శ్రీరామనవమి శుభాకాంక్షలు. షాద్నగర్ 9వ వార్డులో మల్లికార్జున గారి పార్కులో ఈరోజు మేమందరం కూడా 9వ వార్డు ప్రజలమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా 9వ వార్డు ప్రజలందరూ కూడా నేను పిలిచిందే తడుగా నాకు చక్కని సహకారాన్ని అందిస్తూ అందరూ కూడా ఎంతో స్వచ్ఛందంగా ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయడం జరిగింది. మా కాలనీ ప్రజలందరికీ మా 9వ వార్డు ప్రజలందరికీ షాద్నగర్ ప్రజలందరికీ కూడా ఆ సీతారాముల ఆశీర్వాదాలు కరుణ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సీతారాముల కృపకు పాత్రలు అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మా యొక్క ఎమ్మెల్యే గారు మన యొక్క ఎమ్మెల్యే షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరిపైన ఎల్లప్పుడూ సీతారామచంద్రుల కృపా కటాక్షాలు ఉండాలని మనందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నత పదవులు సాధించి మన షాద్నగర్ ప్రజలకు ఎంతో విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరియు మరొకసారి 9వ వార్డు ప్రజలకు మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు నా తోటి మిత్రులందరూ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.